ఈరోజు మనతో పాటు తన ఇన్స్టాలో చాలా ఫేమస్. ఇండియాలో కంటే దుబాయ్లో చాలా వరకు ఆమె వీడియోలు హల్చల్ చేసినాయి. టిక్టాక్ నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వరకు ఆమెకు విపరీతమైనటువంటి ఫాలోవర్స్. అలాగే ఆమెకు ఎవరైతే మెసేజ్ చేయడం ట్రోల్ చేయడమో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలంగాణ మధుశ్రీ మనతో పాటు ఉంది, మాట్లాడదాం. హాయ్ మధుశ్రీ. హాయ్ అండి. రైట్, చాలా మంది ట్రోల్ చేసినప్పుడు వాళ్ళని తిడుతూ ఉంటావు కదా, సో మీ సీను బావ కోసం ట్రోల్ చేసినప్పుడు కానీ మా సీను బావ చెప్పానా నేను మా సీను బావ అని ఎలా మెన్షన్ చేస్తారు సీను బావ అని? చాలా వరకు కూడా మీరు చేసిన ఇన్స్టా రీల్స్ అవన్నీ చూసినాం కాదా బావా? కాదు, నేనెప్పుడు బావ అని పిలవలేదేమో. మీ బాయ్ ఫ్రెండ్? అంతకంటే కాదు. సో వార్నింగ్ ఇచ్చినావు కదా మొన్న రీసెంట్ గా. దేనికి? శ్రీనుకి యా ఏదో ఒకసారి ఇవ్వాలి నీ స్టైల్లో. ఇచ్చాను, చాలా వీడియోస్ కి ఇచ్చాను. ఇప్పుడు కూడా ఏదో వీడియో ట్రోల్ చేశాడు, ఇవ్వాలి. ఓకే, ఇంటికి పోయినాక ఇస్తారా అయితే? సో శ్రీనికి ఇచ్చిన వార్నింగ్ ఒకసారి ఇవ్వండి మళ్ళీ మా వ్యూయర్స్ కోసం. సో శ్రీనికి ఇచ్చిన వార్నింగ్ అయితే, కొత్తలు చేస్తున్నావా, ఎందుకు ట్రోల్ చేస్తున్నావు, ఇప్పుడు చేసిన వీడియో ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, సో ఉందా కొద్దిగానన్నా? మాట్లాడాలంటే కొద్దిగా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు అనుకో, ఆయన్ని అంకర్ మెడల్ మొత్తం ఎరిచి చేతిలో పెడతా బిడ్డ. అది పిచ్చిగా మెసేజ్ చేసిన వాళ్ళకి, నైట్ వస్తావా అని మెసేజ్ చేసిన వాళ్ళకి ఏమని ఇస్తావు? ఏమని ఇస్తాము, వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, నేను రిప్లై ఇస్తాను. నైట్ వస్తావా అని అంటే పేమెంట్ చేయి వస్తానని. ఓకే, ఎంత పేమెంట్ ఇస్తే వస్తావు? వాళ్ళు అడిగితే చెప్తున్నా, నేను వెళ్ళట్లేదు స్వామి. ఓకే, ఎప్పుడు వెళ్ళలేదా పేమెంట్ ఇస్తే? మీకు డౌటా? అంటే వెళ్ళారేమో అని చెప్పేసి. లేదు, వెళ్ళలేదు, ఇంకా అంత సౌభాగ్యం నాకు రాలేదు. ఓకే, ఎంత ఇస్తున్నారు పేమెంట్ నీకు నైట్ వస్తే? 10K. 10K ఇచ్చినారా? ఎవరైనా పే చేసినారా? లేదు. పోనీ 5K? ఏది చేయలేదు, ఓన్లీ మీరు మాటలు మెసేజ్ల వరకే. ఓకే, మెసేజ్ల వరకే సాటిస్ఫై అయిపోతారు. రైట్. ఎవరు మొన్న ట్రోల్ చేసినందుకు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినారు కదా? ఇచ్చిన అంటే ఏదో లగున్నది ఏదో సంథింగ్ చూసిన. అదా, లగున్న లంచతనం చేస్తే గూదబడి గుద్దుకసి వచ్చిందట. నేనేం చేస్తే నీకెందుకురా, ఈ వీడియోలు నువ్వు చేసుకో, అవసరమా, చూడబుద్ధి అయితే నువ్వు చూడు, లేకపోతే నవరంధ్రాలు మూసుకొని సప్పుడు గూక్కో, అట్లా ఇచ్చిన. మధుశ్రీకి ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో మెసేజ్లు వస్తాయి బాగా? ఆల్ టైమ్స్ వస్తాయి, అంటే నేను ఎప్పుడు రిప్లై ఇస్తే అప్పుడు వస్తాయి. సో చాలా మంది తాయి మెసేజ్ చేస్తారు అనుకుంటా. చేస్తారు, ఇంకా టైం పాస్ కావాలిగా ఎవరితోనన్నా అట్లా, అందుకని. అంటే నేను ఒకసారి యాక్సెప్ట్ చేస్తే మెసేజ్ వాళ్ళు ఇస్తారు, లేదంటే లైట్ తీసుకుంటారు. ఓకే, తాగినప్పుడు బాగా మెసేజ్ చేస్తారు కదా, వినరు అసలుకి? అంటే వినడం, వాళ్ళు తాగున్నారు నాకు తెలీదు, అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది, కాల్స్, వీడియో కాల్స్ కానీ. వీడియో కాల్స్ కూడా చేస్తారు, చేయమంటారు, నేను న్యూడ్ కాల్ చేయమంటారా? న్యూడ్ కాల్ కోసం అట్లా ఏం చేస్తా, నేను ఇవ్వను రిప్లై. ఇంకా రిప్లై ఇస్తే ఏమో తెలియదు, చేయమంటారు. డైరెక్ట్ మీకు యాక్సెస్ ఉంది కదా మెసేజ్ చేయడం, కాల్ చేయడం? లేదు, నేను ఆఫ్ చేశాను. ఫ్రెండ్స్ కి అందరికి ఆఫ్ చేసి. మీరు రిప్లై ఇచ్చేవరకు? నేను రిప్లై ఇస్తే అప్పుడే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ మెసేజ్ వస్తాయి. మీరు రెగ్యులర్ గా మీరు యాక్సెప్ట్ చేయడం, సో యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే యాక్సెస్. మెసేజ్ కాకుండా వద్దన్నా కూడా మీకు వీడియో కాల్స్ నైట్ టైం లో చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి కొన్ని వీడియో కాల్స్. ఏమంటారు? మాట్లాడండి మేము ఫ్యాన్స్ అట్లా అంటారు అంతే. ఇంకా మేబీ నేను మాట్లాడితే ఇంకా వేరేలా ఉంటుందేమో, కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారేమో, కానీ నేను మాట్లాడలే. సో బ్రేకప్ అయినది, నేను బాధలో ఉన్నా అని చెప్పి మీకు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారా? అన్నారు, అది మాత్రం వింటా. ఓకే, స్టోరీ చెప్తుంటారా? అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది కదా, ఇలా బ్రేకప్ అయ్యిందబ్బా వీడికి అని. అలా ఎన్ని చెప్పారు స్టోరీలు అలాంటి? మస్తు చెప్పిలే. సో ఏమర్థమైంది ఆ స్టోరీలో మీకు? పని పాట లేకుండా పోరీలు పోరీలు తప్ప అబ్బాయిలు తప్ప? అంటే స్టడీ పర్పస్ లో అందరు వచ్చి హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్నారు కదా, మళ్ళీ ఇదెందుకు ఇంకా ఇది చేసినా గానీ ఇంకా మళ్ళీ అందులో పెద్ద ఫీలింగ్ ఒకటి. ఎందుకంటే వీడే అమ్మ నాన్న పైన ఆధారపడి ఉంటారు, అమ్మాయిలైనా అంతే అమ్మ నాన్న పైన. సో వీళ్ళు ఒక డెసిషన్ తీసుకునే అంత స్థాయికి వీళ్ళు ఎదగలేదు కదా, మళ్ళీ మాది అమర ప్రేమ అని చెప్పుకుంటారు చూడు, అప్పుడు నవ్వొస్తుంది. వాళ్ళ లవ్ ఏ స్టేజ్ లో ఉంటది మీకు చెప్పినప్పుడు? చాలా వరకు ఏ స్టేజ్ లో ఉండే? అదేం కామన్ స్టేజ్ లో ఉంటుంది అంతే, కామం ఓయో రూమ్ లో వరకు అన్ని మొత్తం. కామన్ స్టేజా? కామన్ స్టేజ్. కామన్ స్టేజ్. ఓకే, ఓయోలో వరకు వెళ్ళొచ్చిన స్టేజ్ లేనా? అంతే, ఓయోలోకి వెళ్ళిన తర్వాత డిస్టెన్స్ వస్తుంది, ఇంకా మళ్ళీ నువ్వు మాట్లాడట్లేదు ఫస్ట్ లాగా, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, వేరే వాళ్ళు అట్లా స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా ఒక్కసారి అంటే ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత అట్లే ఉంటది. ఇంట్రెస్ట్ తగ్గిందా? వేరే దొరికిరా?
అంతే ఉంటది. సో అదేదో నాకు అనిపిస్తది ఈ ప్రేమ అంత బాధపడరుగా బ్రేకప్ అయిన తర్వాత, ఆ మూమెంట్ వచ్చిన తర్వాత బ్రేకప్ అయితే బాధపడతారా? అది బాధ అంటే ఇంక గుర్తొస్తారు కదా, అంటే ఎప్పుడు మాట్లాడే వాళ్ళు మాట్లాడకుండా. సో మధుశ్రీని ఫాలో అవుతారు ఇంకా? నన్ను ఫాలో అవడానికి మధుశ్రీతో అని షేర్ చేసుకుంటారు అంతే అన్నీ. కొంతమంది మీకు ఇప్పటివరకు కొన్ని వేల మంది మీతో చాట్ చేసిండొచ్చు కదా, అంత ఓపిక ఎక్కడది అంత మందితో చాట్ చేయడానికి? అంటే చాటింగ్ అంటే ఓ తరచు అదే పనిగా చేయను కదా. హాయ్ అంటే వాళ్ళు మార్నింగ్ మెసేజ్ పెడితే నేను ఎప్పుడో కుదిరినప్పుడు అట్లా హాయ్ హలో ఓకే అంతే. ఇప్పటిదాకా చెప్పినారు 10K కంటే ఎవరు ఎక్కువగా మెసేజ్ చేయలే, ఫైనల్ మీకు అమౌంట్ రేట్ కోసం అన్నారు. అది కాకుండా మధుశ్రీకి మిమ్మల్ని డబ్బులు అడిగిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. నిన్న మొన్న రోజు అదే పని. మీ ఫాలోవర్స్? ఎస్. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటే ఇదొక పరిశానా? ఇదొక పరిశాన్ నిజమా? అది నాకు అర్థం కాదు. అందరూ కాదు, కొందరు అంటే కొంతమంది ఫ్రెండ్స్ ని అడుగుతారు, బారోయింగ్ అవన్నీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళని ఎక్కువగా ఫ్రెండ్స్ ని చేస్తుంటారు. సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారిని కూడా అడుగుతుంటారు డబ్బులు అని. ఇప్పుడే స్టార్ట్ అయింది. అంత ముందు కూడా చూసిన నేను, వేరే వాళ్ళు కూడా వీడియోస్ పెట్టారు కానీ నేను పెట్టలేదు వీడియోస్. నేను స్టోరీ పెట్టిన, నన్ను డబ్బులు అడిగిల్లు కదా. సో ఎంత అడుగుతారు డబ్బులు? అడిగితే ఎంత? ఇప్పటివరకు ఎంత మంది అడిగిరి? ఎంత? 100 నుండి స్టార్టింగ్, 4K అట్లా. రీజన్స్ ఏం చెప్తారు రెగ్యులర్ గా డబ్బులు అడిగేవారు? లైక్ వేరే విలేజ్ కి వచ్చిన, పెట్రోల్ అయిపోయింది, లేదంటే బస్ కి వెళ్ళాలి, లీవ్, లేదంటే హాస్పిటల్స్ లో ఉన్నా, అట్లా. వైన్స్ బంద్ అయింది, బ్లాక్ లో కొనుక్కోవాలని అడిగి అట్లా ఏం అడగాలి. అట్లా అడిగితే నా రిప్లై ఉంటుంది వాళ్ళకి తెలుసు కదా. అంత ధైర్యం చేయాల. ఎక్కువగా హాస్పిటల్స్, లేదంటే వేరే విలేజ్, పిచ్ అట్లా. ఓకే. బైక్ ప్రాబ్లం వచ్చింది, రీజన్స్ ఎక్కువ అవే ఉంటాయి కదా. రీజన్స్ అవైతేనే నమ్ముతారు కొంచెం కొంతమంది. ఇంకా వేరే తాగుతాం తింటాం అని అంటే చెప్పు తీసుకొడతా బాడుకోవాలంటారు కాబట్టి చెప్పరు. అది ఎక్కువగా హాస్పిటల్, ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ ఫ్రెండ్ గాడు అది చెప్తారు. అవి చెప్తారు. టైంలో ఏం చేసిన? పే ఇచ్చిన డబ్బులు ఎవరికైనా? ఇచ్చిన, 2-3కి పే చేసిన. ఆ తర్వాత తెలిసింది ఇంకా స్టోరీ అనేది అదంతా అని, వాళ్ళు వేరే అమ్మాయికి ఇవ్వడానికి అని. ఇక్కడ మధుశ్రీ దగ్గర తీసుకొని ఇంకొక అమ్మాయికి అట్లా. అప్పుడు నేను చెప్పిన ఇంకా ఇట్లాంటి కథలు ఇంకెక్కడైనా పడ్డా అనుకో ఇంటికి వస్తాను నేను అని. అది. సో యమదంగా సినిమా హీరోయిన్ మాదిరి ఇచ్చినారా మీరు రిప్లై? అట్లాంటి కాదు కానీ మోసం చేయడం తప్పు కదా. అంటే అట్లాంటి వాళ్ళ వల్ల నిజంగా హెల్పింగ్ అవసరం ఉన్న వాళ్ళకి మనం చేయలేము ఇంకా. ఇదే థాట్ వస్తుంది, వీడు కూడా ఫ్రాడే కావచ్చు అని. ఏం చెప్పిన వాళ్ళకి ఫైనల్ గా? ఎవరికి ఏం చెప్పలేదు నేను ఇదే చెప్పిన. అరే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇన్నేళ్ళు కలిసి తిరిగిన వాళ్ళు, లేకపోతే నేను అన్నోళ్ళు అయ్యవ్వ ఉంటది, అక్క తమ్ముడు చెల్లెళ్ళు ఉంటారు కదా, అడుక్కోరు మీరు వాళ్ళని. గాల్లో ఇది వదిలేసిన అన్నేంది, నిన్నగాక మొన్న పరిచయం అయింది, లేకపోతే పని చేసుకుని దాచిపెట్టుకో, 1000 రూపాయలు పక్కెట్టుకో, నాయి కావని అట్లా చెప్పిన. మీది ఎక్కడ తెలంగాణనా ఆంధ్రనా? తెలంగాణనే. మీ వీడియోలు అవన్నీ చూస్తే కొన్ని ఆంధ్ర లాగా, కొన్ని వేరే స్టేట్ లాగా కూడా అనిపిస్తాయి కదా మీ భాష చూస్తే. ఏమో ఇంకా చూసిన వాళ్ళకి తెలుస్తాయి. నేనైతే ఎప్పుడు ఇట్నే మాట్లాడతాను తెలంగాణ. ఒక్కోసారి తెలంగాణ తెలుగు కూడా కాదు అదర్ లాంగ్వేజ్ అనిపించిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా. మీరు అడిగినారు ఎవరన్నా ఏ లాంగ్వేజ్ అని చెప్పి మిమ్మల్ని? లేదు, అడగలేదు. అందరికి అర్థమైపోతాయి కదా. మధుశ్రీ తెలంగాణ ఐడి ఉంది కదా అన్నది అర్థమైతే. చాలా మందికి మధుశ్రీ ట్రాన్స్జెండర్ అనే డౌట్ ఇప్పటికి చాలా మందిలో ఉంది. ఏం చెప్తారు వాళ్ళకి? మధుశ్రీ ట్రాన్స్జెండర్ అని చాలా మంది అన్నారు, కానీ కాదు. ట్రాన్స్జెండర్ అని మీకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. అందుకని ట్రాన్స్జెండర్లు బెగ్గింగ్ కాకుండా సెక్స్ వర్క్ ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి తోచిన వృత్తులు వాళ్ళు చేసుకుంటారు. మిమ్మల్ని అడిగిన సందర్భాలు మెసేజ్ చేసినవి కూడా ఉన్నాయి కదా. ఎవరు? మీ ఫాలోవర్స్. వాళ్ళు చేస్తారు, వాళ్ళు ట్రాన్స్ అనుకుని లేదా అమ్మాయి అనుకుని చేస్తారు. ఇప్పటికి ఎట్లా ఉంది? నిన్న నైట్ ఎవరైనా మెసేజ్ చేస్తారా మీకు? దేనికి? నార్మల్ గానే అమ్మాయిలాగా అమ్మాయి అనుకొని అందరు క్యాజువల్ గా చేస్తున్నారు కానీ పర్టికులర్ లైక్ ఈ టాపిక్ అయితే తేవట్లా ఎవరు. సో మధుశ్రీ అంటే ఇంటర్వ్యూస్ అందరు చూసే ఉంటారు. సో మధుశ్రీ గెటప్ ఆర్టిస్ట్ అని తెలిసిన తర్వాత మీకు ఫీల్ అవ్వకుండా చేసిన మెసేజ్లు ఉన్నాయా? అంటే నేను చాట్ ఎక్కువ చేయలేదు అన్నమాట. వాళ్ళు కొంచెం ప్రపోజ్ చేసి అట్లా లైక్ మంచిగా ఉంటాం, చూసుకుంటా, పెళ్లి చేసుకుంటా అని అట్లా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను రిప్లైలే పోవా నీకు నాకు గుర్తురాదు గిట్లా మాట్లాడినా అవాయిడ్ అయింది. మనం అది కాదు కాబట్టి. సో వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకో, ఓహో నువ్వు అందుకేనా మెసేజ్ రిప్లై ఇవ్వండి, పర్లేదు నువ్వు ఎట్లా ఉన్నా మా ఫ్రెండే అని అట్లా యాక్సెప్ట్ చేసిండు. మధుశ్రీ అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసిన తర్వాత చాలా మంది తిట్టిన వాళ్ళు, తిట్టుకుంటూ కామెంట్స్ పెట్టిన వాళ్ళు, బాధపడుకుంటూ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. లేరు. వాళ్ళందరూ మీకు ఎక్కడ మెసేజ్ చేస్తున్నారా? లేదు, ఎన్ని రోజులు అమ్మాయి అనుకున్నా కదరా అని చెప్పి ఫీల్ అయిన వాళ్ళు
లేదు, గ్రేట్ అని మెసేజ్ చేసిన వాళ్ళు మీ వీడియోస్ లో కామెంట్స్ చూసుకోరా మీరు? చూసుకుంటాను కొన్ని అప్పుడప్పుడు. అబ్బాయిలు చాలా మంది పెట్టారు, నేను రీసెంట్ గా చూసిన. అంటే వాళ్ళకి చదివేస్తే అంటే నా నోటితో చెప్పారాక వాళ్ళకి తెలియలేదు, నా బయో చూస్తే తెలిసి ఉండేది ఐ థింక్. ఓకే, మీకు మెసేజ్ చేసినారా అబ్బాయి అని తెలిసిన తర్వాత? లేదు, నా కాంటాక్ట్ లో కొంతమంది అంటే నేను హాయ్ హలో చేసిన వాళ్ళు వాళ్ళనే చేసినారా? వాళ్ళు చేశారు. ఓకే, ఏమని చేసినారు? ఏమి చేశారు? సో ఇది చెప్పాను కదా, సో ఇన్ని రోజులు నువ్వు రెస్పాండ్ అవ్వడానికి ఫీల్ అయినారా? అయ్యారు. ఓకే, ఏమని ఫీల్ అయినారు? అంటే మేము అంటే లైఫ్ లాంగ్ ఉందాం అనుకున్నాము, కానీ నువ్వు ఇలా సడన్ షాక్ ఇచ్చావు మాకు. అంటే లైఫ్ లాంగ్ అంటే పెళ్లి చేసుకున్నారా? అలా సడన్ గా షాక్ ఇచ్చావు, సరేలే ఏదేమైనా ఫ్రెండ్షిప్ ఉంటది అట్లానే అని అట్లా. కానీ ఎప్పుడు ఈ థాట్ వచ్చింది ఎప్పుడైనా? అంటే అబ్బాయిలు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కదా, చాలా మంది అమ్మాయిలు అమ్మాయిల ముసుగులో డబ్బులు దండుకోవడం ఇవన్నీ చూస్తుంటాం కదా, అట్లాంటిది ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా చెప్పినారా మీ ఫ్రెండ్స్? లేదు, నాకు అట్లా థాట్ రాలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండవు కదా, నన్నే అడుగుతున్నారు, నేనే బట్టి అడగాలి. సో ఆ థాట్ మెసేజ్ చేసే వాళ్ళందరూ ఫకీర్ గాలి అంటావా? కొందరు టైం పాస్ చేసి టైం పాస్ ఏం పని లేకుండా మధుశ్రీకి మెసేజ్ చేస్తారు.